పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేశారు. సింధు జలాల ఒప్పందంపై రాజీ పడే ప్రసక్తే లేదని ఉత్తర్ కుమార్ ప్రగల్భాలు పలికారు. ఈ విషయంలో భారత్తో రాజీ పడే ప్రసక్తే లేదని నోటికొచ్చినట్లు మాట్లాడాడు ఆసిఫ్ మునీర్. సహజంగా సైన్యాధికారులు కేవలం సైన్యానికి సంబంధించిన వ్యవహారాలకి పరిమితమై ఉంటారు. మిగతా విషయాల్లో జోక్యం చేసుకోరు. అయితే పాకిస్తాన్ది డిఫరెంట్ స్టైల్. పాకిస్తాన్లో సైన్యమే సుప్రీంగా ఉంటుంది, అలాగే వ్యవహరిస్తుంది. ఎన్నికల్లో గెలిచి ఏర్పడ్డ ప్రభుత్వాలు నామమాత్రంగా ఉంటాయి. ఇదే విషయం మరోసారి రుజువయింది. ఇటీవల భారత్ బలగాల దెబ్బకు ఫ్యూజిల్ ఎగిరిపోయిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తాజాగా నోరు పారేసుకున్నాడు. సింధు జలాల ఒప్పందం రద్దును పాకిస్తాన్ వ్యతిరేకిస్తుందన్నారు. ఈ విషయంలో భారత్తో పాకిస్తాన్ రాజీ పడే ప్రసక్తే లేదని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పిచ్చి ప్రేలాపనలు చేశారు. అవసరమైతే ఎంతకైనా తెగిస్తామంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. సింధు జలాలు పాకిస్తాన్కు జీవనాడు లాంటివన్నారు ఆసిఫ్ మునీర్. సింధు జలాల సరఫరాను బంద్ చేయడమంటే పాకిస్తాన్ ప్రజలు ముఖ్యంగా రైతుల జీవితాలతో ఆడుకోవడమేనన్నారు పాక్ ఆర్మీ చీఫ్. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి భారత్ పెద్ద తప్పు చేసిందని పిచ్చి వాగుడు వాగాడు ఆసిఫ్ మునీర్. అంతేకాదు సింధు జలాలపై కోట్లాది మంది పాకిస్తాన్ ప్రజలకు హక్కుందంటూ లా పాయింట్ లేవనెత్తాడు ఈ పెద్ద మనిషి. ఆసిఫ్ మునీర్ ప్రేలాపనలతో సింధు జలాల ఒప్పందం మరోసారి తెరమీదికొచ్చింది. భారత్ పాకిస్తాన్ మధ్య 1960లో సింధు జలాలపై ఒక ఒప్పందం కుదిరింది. అయితే పహల్గాం దాడి తర్వాత ఈ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్లోని వ్యవసాయ భూములకు నీరందరం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ వ్యవసాయ భూములు ఎడారులా మారుతున్నాయి. పాకిస్తాన్ భవిష్యత్తు ముఖచిత్రం అత్యంత దయనీయంగా ఉండబోతోంది. పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో తీవ్ర నీటి కటకటాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముప్పావంతు పాకిస్తాన్ ఎడారిలా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు దాదాపు 25 కోట్ల మంది పాకిస్తాన్ పౌరులు త్రాగునీటికి తీవ్రంగా ఇబ్బంది పడతారు. సింధు జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ దగ్గర 3 ఆప్షన్లున్నాయి. ఇందులో పాకిస్తాన్ ముందున్న తొలి ఆప్షన్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడం. అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి వియన్నా ఒడంబడిక ఉంది. అయితే వియన్నా ఒడంబడికపై భారత్ సంతకం చేయలేదు. దీంతో అంతర్జాతీయ ఒప్పందం భారత్ ఉల్లంఘించిందని చెప్పడానికి పాకిస్తాన్ దగ్గర లీగల్ గా వాయిస్ ఉండదు. ఇక పాకిస్తాన్ దగ్గరున్న రెండో ఆప్షన్ చూద్దాం. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించడం. అంతే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ నిర్ణయాన్ని సవాల్ చేయడం. అయితే భద్రతా మండలిలో భారత్ను సమర్థించే దేశాలే ఎక్కువ. గతంలో అనేక సార్లు సమయం సందర్భం లేకుండా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి భద్రతా మండలి మందలింపునకు గురయ్యింది పాకిస్తాన్. ఇక చివరి ఆప్షన్ ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్లడం. వాస్తవానికి సింధు జలాల ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించింది ప్రపంచ బ్యాంక్. అయితే దీనికి చట్టబద్ధమైన పాత్ర అంటూ ఏమీ ఉండదు. ఒప్పందాన్ని అమలు చేసే అధికారం ఎంతమాత్రం ఉండదు. అయితే 2 దేశాల మధ్య విభేదాలు వస్తే చర్చలను మాత్రం ప్రోత్సహిస్తుంది. అంతవరకే ప్రపంచ బ్యాంక్ పాత్ర పరిమితం. మహా అయితే తటస్థ నిపుణులను కూడా నియమించగలదు. వివాదానికి ఎన్ కార్డ్ వేసే ఒక పక్కా వ్యవస్థను ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేయగలదు. అయితే ప్రపంచ బ్యాంక్ చేసే ఎటువంటి సూచనలు లేదా సిఫార్సులకు భారతదేశం కట్టుబడాల్సిన అవసరం ఉండదు.